హాయ్స్, ఈరోజు మనము ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ అనే ఫజిల్ టెస్ట్ని చూస్తున్నాం. ఇది కూడా ఒక రకమైనటువంటి ఫజిలే. లెటర్స్, నంబర్స్, సింబల్స్ ఎలా ఉంటాయి, వీటిని ఒక నిర్దిష్టమైనటువంటి క్రమంలో ఉన్న వాటిని గుర్తించమని మనకు అడగడం జరుగుతుంది. మొదటి ప్రశ్న చూద్దాం. క్రింది అంకెల వరుసలో ఎన్ని 5లు? వాటికి ముందు వెంటనే 7ను 5లు అన్నాడు. 5 నంబర్లు. వాటికి ముందు, ఇది ముందు, ప్రిసీడెడ్, ముందు ప్లేస్. వెంటనే వాటికి తరువాత ఏంటంట? తరువాత అంటే ఈ ప్లేస్. ఇమీడియట్లీ, ఫాలోడ్ బై. ఇంగ్లీష్లో అయితే ఫాలోడ్ బై, ప్రిసీడెడ్ బై అంటారు. ఇక్కడ చూడండి, ఇది ప్రిసీడెడ్ బై. హౌ మెనీ? ప్రిసీడెడ్ బై అంటే ఈ ప్లేస్ 5. తర్వాత ఫాలోడ్ బై. ఓకే, రైట్. అంటే ఇక్కడ ఏది ఇస్తే అది తీసుకోవాలి. 5లు. 5లకు ముందు ఏముండాలంట? 5లకు ముందు వెంటనే 7. వాటికి తర్వాత వెంటనే 6, 7, 5, 6 వచ్చేటట్టుగా. అంటే 5లను చూసుకోవాలి. ముందు ఏముండాలి? 5కి ముందు 7 ఉండాలి, తరువాత 6 ఉండాలి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో చూడండి. 7 ఉండాలి, 6 తర్వాత ఉండాలి, మధ్యలో 5. ఇప్పుడు మీరు 5 మీద దృష్టి పెట్టాలా? 7 మీదనో 6 మీదనో కాదు, 5. ఆ 5 దొరికినాక ఇవి 2 ఉండాలి. రైట్, ఇక్కడ చూద్దాం. 5 ఉంది, 5కి ముందు 7 ఉంది, తర్వాత 6 లేదు, కాబట్టి ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇటు 7 లేదు. ఫినిష్. ఓకే, సో 5 తర్వాత ఇక మిగతా దాకా ఒక్క కండిషన్ లేకున్నా సుట్టు కాదు. 5 ఉంది, ముందు 7 లేదు. 5 ఉంది, ముందు 7 ఉంది, తర్వాత 6 ఉంది. ఎస్, ఇది 1. అలాంటి 5లు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది ఇక్కడ. అలాగే 5 తర్వాత 6 ఉంది, కానీ ముందు 7 లేదు. ఓకే, ఎన్ని 5లు? 5లు. వాటికి ముందు 7, వాటి తరువాత 6ను కలిగి ఉన్నాయి. చూడండి, 5 ఉంది, ముందు 7 ఉంది, తర్వాత 6 లేదు, తీసుకోము. 5 ఉంది, తీసుకోము. ఇక్కడ ఈ ఒక్క సెట్టే ఉంది. 7, 5, 6 అనే నంబర్స్ ఎక్కడ ఆర్డర్లో ఉన్నాయా? లేదు. ఆన్సర్ ఓన్లీ 1 ఈజ్ ట్రూ. ఓన్లీ 1 ఈజ్ ట్రూ. కరెక్ట్? ఎస్. నెక్స్ట్ రెండో ప్రశ్న. ఇప్పుడు కొంచెం వేగంగా చూడొచ్చు. క్రింది వరుసలో ఎన్ని అంకెలు, ఎన్ని 7లు, 7లు వాటికి ముందు వెంటనే 6ను కలిగి, వీటికి ముందు వెంటనే 6ను కలిగి, అంకెల తరువాత అంటే వాటి తర్వాత 7 తర్వాత వెంటనే 4ను కలిగి లేవు. 4 ఉండకూడదు. ముందు 6 ఉండాలి, తర్వాత 4 ఉండకూడదు. మనకు కావాల్సింది ఏంటిది? 7 కావాలి. 7 ముందు 6 ఉండాలి, తర్వాత 4 ఉండకూడదు. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సింది 7ని. 7 ముందు 6 ఉండొద్దు, 6 ఉండాలి. 7 కంటే ముందు 6 ఉండాలి. 7 కంటే ముందు 6 లేదు, తీసుకోము. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది, 7 కంటే ముందు 6 ఉంది, 4 లేదు. 4 లేకుండా ఏమైనా ఉండొచ్చు. 7కు ముందు 6 ఉండాలి, 4 లేదు. క్లియర్? సో ఇది ఒక సెట్. అంటే 67 లాగా ఉండాలి. 7కు ముందు 6 ఉండాలి, 67 తర్వాత 4 ఉండదు, ఇంకా ఏదైనా. ఓకే, 7 ముందు 6 ఉందా? లేదు. 7 ముందు 6 ఉందా? లేదు. 7 లుక్ హియర్, 6 ఉంది, తర్వాత 4 లేదు, కాబట్టి ఇది కూడా 1. 67, 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 7, 6 ఉంది, తర్వాత 4 ఉంది. 4 ఉండొద్దు అన్నాడు, కానీ 4 ఉంది, కాబట్టి సరి అయినదా? ఇది 1, ఇది 1.
ఎన్ని ఉన్నాయి మొత్తము ఇలాంటివి? 2. ఇక్కడ ఒకటి 7కు ముందు 6 ఉండాలి, 4 ఉండకూడదు కాబట్టి 4 లేదు. రైట్. 7కు ముందు 6 ఉండాలి, 4 ఉండకూడదు, మరి ఉందా? లేదు కాబట్టి ఇది రెండవది. సో ఎన్ని ఉన్నాయి అలాంటి 7లు? 2. నెక్స్ట్ క్రింది వరుసలో ఎన్ని 4లు? 4లు వాటికి ముందు వెంటనే 7ను కలిగి వాటి తర్వాత వెంటనే 3 కలిగి లేవు. 3ను కలిగి లేవు, ఉండకూడదు. 3ను కలిగి ఉండకూడదు అంటే 74 ఉండాలి, 3 మాత్రం ఉండొద్దు. 74 1 2 4 ఏదైనా ఉండొచ్చు ఆ ప్లేస్లో. ఏం ఉండకూడదు? 3 ఉండకూడదు. ఫస్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? 4ను ఐడెంటిఫై చేయాలి. 4 రైట్. 4 7 ఉంది ముందు. ఓకే, 3 లేదు. రైట్. 4 కావాలి. 4కు ముందు 7 ఉంది, తర్వాత 2 ఉంది. రైట్. 4 కావాలి, ముందు 7 ఉంది, 3 లేదు కాబట్టి రైట్. 7 ముందు ఎంత ఉండాలి? సారీ 4 కదా మనకు కావాల్సింది. 4 ముందు 7 ఉంది, తర్వాత 3 లేదు. ఎస్, కరెక్ట్. థర్డ్ వన్ మనకు కావాల్సింది 4 నంబర్. 7 ఉంది, 3 కూడా ఉంది కాబట్టి ఇది అవ్వదు. 3 ఉండకూడదు అన్నాడు కాబట్టి ఇది అవ్వదు. ఓకే, నెక్స్ట్ 4 నంబర్. 4 ఇక్కడ ఉంది. 4 ముందు 7 ఉంది, తర్వాత 3 లేదు. లుక్ హియర్, 3 లేదు కాబట్టి ఇది తీసుకోవాలి, దీన్ని తీసుకోవద్దు. సారీ, అంటే అంతే. 1 2 3 4 ఇది కాదు. ఎన్నైనా మొత్తము 4. 7 4 2 7 4 2 7 4 6 7 4 1 7 4 3 ఉంది కాబట్టి వద్దు. 7 4 6 క్లియర్. 4వది క్రింది వరుసలో ఎన్ని 3లు వాటికి ముందు వెంటనే 6ను వాటి తరువాత వెంటనే 9ని కలిగి లేవు. ఇక్కడ చూడండి, వాటికి ముందు 6 ఉండొద్దు అంట. 6ను వాటికి తరువాత వెంటనే 9ని కలిగి లేవు. 6 ఉండొద్దు, 9 ఉండొద్దు. వాటికి ముందు వెంటనే 6ను వాటి తర్వాత వెంటనే 9ని కలిగి లేవు. చూడండి ప్రీవియస్ క్వశ్చన్. వెంటనే ఇక్కడ ఏమన్నాడు? 4 వాటికి ముందు వెంటనే 7ను కలిగి అన్నాడు. కలిగి. ఇంకా అంతకుముందు ప్రాబ్లంలో కనుక మనం వెళ్తే చూడండి, కలిగి, ఇక్కడ కలిగి, ఇక్కడ ఉండకుండా. రైట్. సో ఇక్కడ కలిగి ఉంది, ఇక్కడ వెంటనే 6ను వాటి తర్వాత వెంటనే 9ని కలిగి లేవు. అంటే ఈ 3 నంబర్కు ముందు 6 ఉండొద్దు, తర్వాత 9 ఉండొద్దు. వేరేది ఏదైనా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఫోకస్ చేయాల్సింది 3 మీద. 3 నంబర్ 3 ముందు 6 లేదు కాబట్టి రైట్. తర్వాత 9 లేదు కాబట్టి రైట్. ఓకే, వేరే ఉల్టా ఉన్నాయా? మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ 6 ఉండొద్దు, లేదు కాబట్టి ఓకే. 3 యొక్క క్యారెక్టర్, దీనికి ముందు 6 ఉండొద్దు, తర్వాత 9 ఉండొద్దు. ఓకే, ఫస్ట్ది రైట్. 3 నంబర్. నెక్స్ట్ 3 నంబర్ వచ్చింది, ముందు 6 ఉండొద్దు అంటే ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని తీసుకోవద్దు, దీన్ని కూడా తీసుకోవద్దు, ఇది అవ్వదు. నెక్స్ట్ 3 నంబర్, ముందు 6 లేదు, ఉందా? లేదు. అలాగే 9 కూడా లేదు కాబట్టి ఇది మనకు సూట్ అవుతుంది. నెక్స్ట్ 3 ఇక్కడికి వచ్చేసి 6 ఉండొద్దు అన్నాడు, ఇక్కడ ఉంది. ఉండొద్దు అన్నాడు, ఇది కాదు. నెక్స్ట్ ఈ 3లో 6 ఉండొద్దు, 9 ఉండొద్దు, ఇవి 2 కావు, ఇది కూడా కాదు. మరి ఎన్ని ఉన్నాయి అలాంటివి? 1 2 ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3, 2 సెట్లు. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ 5వ ప్రశ్న. క్రింది వరుసలో ఎన్ని 7లు వాటికి ముందు వెంటనే 6ను కలిగి ఉన్నాయి?
ఆ 6కు ముందు వెంటనే 8ని కలిగి ఉండకూడదు. లుక్ హియర్, మనకు కావాల్సింది 7. 7కు ముందు 6 కలిగి ఉండాలి. 6కు ముందు వెంటనే 8 ఉండకూడదు. ఓహో, 7కు ముందు 6 ఉండాలి, 6కు ముందు 8 ఉండకూడదు. 7 మనకు కావాల్సింది ఏంటిది? 7. 7కు ముందు 6 ఉండకూడదు. ఇదైతే 6 లేదు, మళ్ళీ దానికి ముందు 8 ఉండకూడదు అంటే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఫస్ట్ది తీసుకోలేము మనము. రైట్, సెకండ్ దగ్గరికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 7కు ముందు 6 ఉండాలి, దానికి ముందు 8 ఉండకూడదు కాబట్టి లేదు ఇక్కడ. రైట్, 1. అలాగే 7కు ముందు 6 ఉండాలి, 8 ఉండకూడదు కాబట్టి ఇది సెట్ అవుతుందా? అవ్వదు. ఓకే, 7కు ముందు 6 ఉండాలి, దానికి ముందు 8 ఉండకూడదు. రైట్, సెకండ్ సెట్ సరిపోయింది. నెక్స్ట్ 7 ఉంది, దానికి ముందు 6 లేదు కాబట్టి ఇది అవ్వదు. 7 ఉంది, దానికి ముందు 6 ఉండాలి, 8 ఉండకూడదు, 8 లేదు, సో 3. రైట్, 7 ఉండాలి, దానికి ముందు 6 లేదు, 7 ఉండాలి, దానికి ముందు 6 లేదు, ఇవేమి కావు, ఈ 7 కాదు. రైట్, ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తుంటే ఏదేది సరిపోయిందో చూపిస్తున్నాను చూడండి. ఈ 7 ఇది 1, 7కు ముందు 6 ఉంది, 8 లేదు, 7కు ముందు 6 ఉంది, 8 ఉంది కాబట్టి తీసుకోను. రైట్, 7కు ముందు 6 ఉంది, దానికి ముందు 8 లేదు, 8 లేదు కాబట్టి ఇది కూడా మనకు వస్తుంది, ఇది సెకండ్ది. ఓకే, రైట్, ఇది మనకు అక్కర్లేదు మధ్యది. ఇది ఒక సెట్, ఇది ఒక సెట్. నెక్స్ట్ 7కు ముందు 6 ఉండాలి, 8 లేదు, ఇది థర్డ్ది. అలాగే 7కు ముందు 6 లేదు, లేదు. ఎన్ని మొత్తం మీద మిగిలినాయి? 3. క్లియర్? ఎస్. నెక్స్ట్ 6వ ప్రశ్న, క్రింది వరుస క్రమం ఆధారంగా ప్రశ్నకు సమాధానం రాయండి. పై వరుసలో ఎన్ని బేసి అంకెలు, బేసి వాటి తర్వాత వెంటనే బేసి అంకెలను కలిగి ఉన్నాయి? ఆడ్ నంబర్స్ అంట. ఏంటి? 1, 3, 5, 7, 9 ఇవి బేసి అంకెలు. వాటి తర్వాత వెంటనే బేసి ఉండాలి, బేసి వెనకాల బేసి ఉండాలి. రైట్, ఓకే. బేసి నంబర్స్కు వెంటనే బేసి నంబర్ ఉండాలి. 5 అనేది బేసి, వాటి తర్వాత వెంటనే బేసి ఉంది. 7 అనేది బేసి నంబర్. 7 ఎన్ని బేసి అంకెలు, దాని తర్వాత వెంటనే బేసి ఉంది. 3 దాని తర్వాత వెంటనే బేసి. 7కు తర్వాత బేసి ఉంది, 3కు తర్వాత బేసి ఉంది, 5కు తర్వాత బేసి ఉంది, 4వ సెట్ ఇది. 3 తర్వాత బేసి ఉంది, ఈ 1 తర్వాత బేసి ఉంది, 6వది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కర్లేదు. ఓకే, రైట్, చూద్దాం మళ్ళీ ఒకసారి. 5 ఎన్ని బేసి అంకెలు? 5 వాటి తర్వాత వెంటనే బేసి అంకెని కలిగి ఉంది. ఎస్. 7 దాని తర్వాత వెంటనే బేసి అంకెని కలిగి ఉంది. 3 దాని తర్వాత వెంటనే బేసి అంకెని కలిగి ఉంది. 5 దాని తర్వాత వెంటనే బేసి అంకెని కలిగి ఉంది. 3 దాని తర్వాత వెంటనే బేసి అంకెను. 1 దాని తర్వాత వెంటనే 5ను కలిగి ఉంది. ఇంకా ఎక్కడైనా ఉందా? 3, 5, 4 సరిపోయినాయి. ఎన్ని ఉన్నాయండి ఇలాంటివి? 6. 2, 3, 4, 4 కంటే ఎక్కువ ఉన్నటువంటిది. క్లియర్? ఆన్సర్ 4. నెక్స్ట్ 8. పై వరుసలో ఎన్ని సరి సంఖ్యలు? 2, 4, 6, 8. వాటికి ముందు వెంటనే సరి, వాటికి ముందు వెంటనే బేసి సంఖ్యను, వాటికి తరువాత వెంటనే సరి సంఖ్యను కలిగి ఉన్నాయి. ఓకే, వాటికి ముందు ఎన్ని సరి సంఖ్యలు? చూడండి ఒకసారి, ఎన్ని సరి సంఖ్యలు
వాటికి ముందు వెంటనే బేసి సంఖ్యలను, వాటికి తరువాత వెంటనే సరి సంఖ్యలను కలిగి ఉన్నాయి అన్నాడు. ఓకే రైట్. బేసి సంఖ్యలు ఉండాలా, వాటికి తర్వాత వెంటనే సరి సంఖ్యలు ఉండాలి. ఇలాంటిది చూద్దాం. సరి సంఖ్యలు అంటే ఇవి, బేసి సంఖ్యలు అంటే 1 3 5 7 9. ఓకే, సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, వాటికి ముందు బేస్ సంఖ్య ఉండాలి, తర్వాత సరి సంఖ్య ఉండాలి. చూద్దాం. సరి సంఖ్య ఇక్కడ ఎక్కడన్నా సరి సంఖ్య ఉందా? ఎస్, ఇక్కడ సరి సంఖ్య ఉంది. ఫస్ట్ సరి సంఖ్య, దీనికి ముందు బేసి సంఖ్య కూడా ఉంది, దీని తర్వాత సరి సంఖ్య లేదు, డిలీటెడ్. ఓకే రైట్, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ 2ని చూద్దాం. 2, దీనికి ముందు బేసి సంఖ్య ఉంది, దీనికి తర్వాత సరి సంఖ్య ఉంది, కాబట్టి 1. రైట్. సరి సంఖ్య మళ్ళీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏది తీసుకున్నాం మనం? 2ని తీసుకున్నాం. 2కి ఇక్కడ రాస్తున్నాను 7 2 6. 2 అనే సరి సంఖ్యకు ముందు బేస్ సంఖ్య ఉంది, తర్వాత సరి సంఖ్య ఉంది. మళ్ళీ 6కి ముందు సరి సంఖ్య ఉంది, రాదు. సరి సంఖ్య ఇక్కడ ఎక్కడుంది? మళ్ళీ సరి సంఖ్య ఇక్కడ రండి. సరి సంఖ్యకు ముందు బేసి సంఖ్య, తర్వాత సరి సంఖ్య ఉంది. 5 8 6, ఇది మనకు కావాల్సింది. సరి సంఖ్యకు ముందు బేస్ సంఖ్య, తర్వాత సరి సంఖ్య. నెక్స్ట్ 8, ముందు బేస్ సంఖ్య, తర్వాత బేస్ సంఖ్య. ఇక్కడ చూడండి, సరి సంఖ్యకు ముందు బేసి సంఖ్య, తర్వాత సరి సంఖ్య 2 3. అంటే ఏంటిది? ఇక్కడ 5 2 2. ఓకే నెక్స్ట్ సరి సంఖ్యకు ముందు ఇంకెక్కడుంది సరి సంఖ్య? ఇదే, దీనికి ముందు బేస్ సంఖ్య ఉండాలి. సరి సంఖ్యకు ముందు బేస్ సంఖ్య, తర్వాత ఇంకా లేవు. ఓకే, జాగ్రత్తగా చూడండి మళ్ళీ ఒకసారి అన్నిటినీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిది? ఇది సరి సంఖ్యకు ముందు బేసి సంఖ్య, తర్వాత బేస్ సంఖ్య, కాబట్టి ఇది కాదు. ఓకే, అదే సరి సంఖ్యకు ముందు బేస్ సంఖ్య, తర్వాత సరి సంఖ్య, ఇది అవుతుంది. రైట్, 1. నెక్స్ట్ సరి సంఖ్యకు ముందు బేస్ సంఖ్య, తర్వాత సరి సంఖ్య 2. సరి సంఖ్యకు ముందు బేస్ సంఖ్య, తర్వాత సరి సంఖ్య, ఇది సెకండ్, ఇది థర్డ్. 1 2 3. రైట్. నెక్స్ట్ క్రింది వరుసలో ఎన్ని 6లు వాటికి ముందు వెంటనే, ఎన్ని 6లు వాటికి ముందు వెంటనే 1 లేదా 5 వాటికి తరువాత వెంటనే 3 లేదా 9లను కలిగి ఉన్నాయి? చూడండి, ఇక్కడ 2 ఇచ్చాడు. ఈ సెట్లో 1, ఓకే, ఈ సెట్లో 1, ఇందులో 1, ఇందులో 1. కావాల్సింది మనకేంటిది? 6 కావాలి. 6 ఎక్కడ ఉందో, ఈ రెండిట్లో ఏది ఉన్నా పర్లేదు, ఈ రెండిట్లో ఏదైనా ఉన్నా, 6కు ముందు 2, ఇది లేదు కాబట్టి సెట్ కాదు. 6కు ముందు ఓకే 5 ఉంది, కానీ 3 లేదా 9 ఉండాలి, తర్వాత లేదు, ఇది పోయింది. నెక్స్ట్ 6 దగ్గరికి వస్తున్నాను. 6 దగ్గరికి ముందు 1 అన్నా 5 అన్నా ఉండాలి, లేదు, ఇప్పటివరకు 1 కూడా దొరకలేదు. మళ్ళీ 6 దగ్గరికి వస్తున్నాను. చూడండి, 6కు ముందు 1 ఉంది, తర్వాత 3. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6కు ముందు 5, తర్వాత 9. ఎస్, 2 9 5. నెక్స్ట్ 6కు ముందు 1, 6కు తరువాత 3 కానీ 9 కానీ లేవు. నెక్స్ట్ 6కు ముందు 9 ఉంది, 1 కానీ 5 కానీ ఉండాలి. 6కు ముందు 1 ఉంది, తర్వాత 3 ఉంది. ఎస్, ఎక్కడ తీసుకుంటున్నాం మనము? ఇది థర్డ్ 1. మళ్ళీ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఫైనల్గా ఏదేది కాదు అనేది చూపిస్తున్నాను. రైట్. సో 6కు ముందు 1 అన్నా 5 అయినా ఉండాలి. 6కు ముందు ఉందా? లేదు. 6కు ముందు ఏముంది? 5 ఉంది, కానీ యువతల 9 లేదు. ఓకే రైట్. ఇక్కడ చూడండి, 6కు ముందు 1 అన్నా 5 ఉండాలి, ఇది కూడా కాదు.
నెక్స్ట్ 6లను క్యాన్సిల్ చేస్తూ వస్తున్నాను. 6కు ముందు 1 ఉంది, 6 తర్వాత 3 ఉంది. ఎస్, ఇది మనకు కావాల్సినటువంటిది. నెక్స్ట్ 6కు ముందు 5 ఉంది, తర్వాత 9 ఉంది. ఎస్, ఇది కూడా మనకు కావాలి. నెక్స్ట్ 6కు ముందు 1 ఉంది, తర్వాత 5 ఉంది. ఇది మనకు కానటువంటిది 6. ఓకే, నెక్స్ట్ 6కు ముందు 9 ఉంది, కాదు, మనకు 1 అన్న 5 ఉండాలి. 6కు ముందు 1 ఉంది, ఎస్, తర్వాత 3 ఉంది. ఇది ఇప్పుడు మనం ఫైనల్గా చేసేది ఏంటంటే 1, 2 అండ్ 3. ఓకే, మొత్తము అలాంటి కండిషన్ కలిగినటువంటివి ఎన్ని ఉన్నాయండి? 3. 9వ ప్రశ్నను చూస్తున్నాం మనము. క్రింది వరుసలో 1 రన్ను, 2 స్టాప్ను, 3 గోను, 4 సిట్ను, 5 వెయిట్ను సూచిస్తాయి. ఆ క్రమం అలా కొనసాగితే వరుసలో తర్వాత వచ్చేది ఇది. ఈ వరుస క్రమం ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. 4, 45, 45, 45, 45, 3. ఓకే, 4, 4, 5, 4, 5, 3, 4, 5, 3, 1, 4, 5, 3, 1, 2, 1, 2, 3, 4, 5 వరకు వచ్చేసింది. ఓకే, 4తో స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి 4, 5, 4, 5, 3 డాష్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పడలేదు. అది సో ఈ ప్లేస్లో క్వశ్చన్ మార్క్ రావాలి. తర్వాత వచ్చే అంకె ఏది? ఆ వరుసలో తర్వాత వచ్చే అంకె ఏది అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఏ సీక్వెన్స్ వచ్చినా 4, 4, 5, 4, 5, 3, 4, 5, 3, 1, 4, 5, 3, 1, 2. ఇక్కడ 4, 5, 3, 4, 5, 3, 1 రావాలి. 4, 5, 3, 1. 1 అంటే ఏంటిది? రన్. ఇక్కడ ఏం లేదు, డిజిట్సే ఇప్పటివరకు చేసినవి. ఇది ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది, వాటికి పేర్లు ఇచ్చాడు. ఓకేనా? ఎస్. ఒక పార్కింగ్ స్థలంలో వరుసగా 36 వాహనాలను ఉంచారు. 36 వాహనాలను ఉంచారంట పార్కింగ్లో. వరుసగా అవి క్రింది క్రమంలో ఉన్నాయి. ఒక కారు తర్వాత ఒక స్కూటరు, ఒక కారు తర్వాత ఒక స్కూటర్ అంట. రెండవ కారు తర్వాత 2 స్కూటర్లు, మూడవ కారు తర్వాత 3 స్కూటర్లు. అలా కొనసాగితే ఆ వరుసలోని రెండవ అర్ధభాగంలో ఎన్ని స్కూటర్లు ఉన్నాయి? మొత్తం వెహికల్ ఎన్ని? వాహనాలు 36. కార్లు స్కూటర్లు కలిపి 36 ఉండాలి. ఒకటి కారు తర్వాతనేమో స్కూటర్, అలా కొనసాగిందంట. 36 అవ్వాలి. చూడండి, ఇది కారు, తర్వాత ఒక స్కూటర్, కారు, స్కూటర్లు, కార్లు, స్కూటర్లు, కార్లు, స్కూటర్లు, కార్లు, స్కూటర్లు, కార్లు, స్కూటర్లు. ఇవన్నీ 36 ఉండాలి, దాటిపోవద్దు. ఓకేనా? రైట్. ఎంతైంది? 2, 5, 9. ఇక్కడ 1, 2, 3. ఓకే, 3 + 2 5, 6, 9, 10, 14, 15, 20, 21, 27, 28, 35, 36. ఓకే, రైట్. ఇప్పుడు 36 వెహికల్స్ని మనం ఇక్కడ పార్క్ చేసాం. ఇవి 1 ఇవేమేంటివి? స్కూటర్లు. ఒక కారు పెట్టి ఒక స్కూటర్, 2 స్కూటర్లు, 3 స్కూటర్లు, 4 స్కూటర్లు, 5 స్కూటర్లు, 6 స్కూటర్లు అట్లా పెట్టాలి. ఓకే, ఇలా పెట్టే 36 వెహికల్లు మనం పార్క్ చేసాం. రైట్. ఇప్పుడు అలా వరుసలో రెండవ అర్ధభాగంలో ఎన్ని స్కూటర్లు ఉన్నాయి అంటున్నాడు. రెండవ అర్ధభాగంలో స్కూటర్లు ఎన్ని? రెండవ అర్ధభాగంలో స్కూటర్లు ఎన్నంటే ఏం చేయాలి? 36లో 18గా విడగొట్టాలి. 18 ఎక్కడి వరకు అవుతుందో చూసుకొని అక్కడ వరకు విడగొట్టాలి.
ఓకేనా. సో ఈ 18 ఎక్కడి వరకు వచ్చింది, అక్కడ నుంచి లెక్క పెట్టుకుంటారంటే తొందరగా అయిపోతుంది. 8 9 15 16 ప్లస్ ఇందులో నుంచి 2 తీసుకోవాలి. క్లియర్. 16 లేదా ఇక్కడ నుంచి కూడా చూసుకోండి. 2 3 5 6 9 10 10 14 15 ఇందులో నుంచి 3 ఇక్కడ రావాలి. ఈ 5లో నుంచి, ఈ 5లో నుంచి ఇటు 3 ఇటు 2. ఓకే రైట్. ఇటు 2 అటు 2 ఇటు 3 చూడండి. 2 + 1 3 9 10 18 మొత్తం ఇటు 18 వెహికల్స్ వచ్చినాయి. ఈ 2తో కలిపి ఇక్కడ 18 వెహికల్లు ఉన్నాయి. 18 వెహికల్లు ఉన్నాయి. బట్ అందులో మనకు కావాల్సిన ఏంటివి, రెండవ అర్ధ భాగంలో ఎన్ని స్కూటర్లు ఉన్నాయో స్కూటర్లే కావాలి. ఓకే స్కూటర్లు. ఈ 11 నంబర్ ఇచ్చినాం కదా, ఇవేంటి 11 నంబర్ మనం ఏదైతే ఇచ్చామో 111 ఇవేంటివి కార్లు. అవి వద్దు, మనకు కావాల్సిన ఏంటి ఓన్లీ స్కూటర్లు కావాలి. ఓకే స్కూటర్లను మనం ఇప్పుడు చూస్తున్నాం. స్కూటర్లు ఇగో ఇలా 2 స్కూటర్లు 6 స్కూటర్లు 7 స్కూటర్లు. ఓకే రైట్. సో ఏంటేంటి అవి 2 + 6 + 7 7 6 13 + 2 15 స్కూటర్లు. 15 స్కూటర్లు ఉన్నాయి రెండవ అర్ధ భాగంలో. మరి కార్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ 18లో నుంచి 3 తీసేస్తే సరిపోతుంది. 18లో నుంచి 3 తీసేస్తే సరిపోతుంది. క్లియర్. ఆన్సర్ ఎంత, రెండవ అర్ధ భాగములో 15 స్కూటర్లు ఉన్నాయి. రైట్.